హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. సో ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది ఈ పీసీ అంతా కస్టమైజ్ చేసుకుంటున్నా. సో ఇది దాదాపు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పుడు పెడితే పెట్టాను అప్పటి నుంచి కొందాం అని 2 ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. సో ఫైనల్గా అయితే మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం ఇన్స్టాలో కొంచెం రీల్స్ తర్వాత కొంచెం అట్లా సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం నేను కూడా ఒక ముందడుగు వేసిన. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సెటప్ మొత్తం కంప్లీట్గా అప్రాక్సిమేట్లీ ఒక 70K బిలో అయితే అయినాయి. సో ఏమేమి తీసుకున్నా ఫస్ట్ ఒక మంచి ఏమేమి తీసుకున్నా అనేది నాకు సంబంధించిన ఐటమ్ ఏమేమి తీసుకున్నా, ప్రాసెసర్ ఏంటిది, ర్యామ్ ఎంత తీసుకున్నా, మదర్ బోర్డ్ ఏంటిది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒక్కొక్క వన్ బై ఐటమ్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటి నుంచి చాలా రోజులు అవుతుంది వీడియోలు పెట్టాక. రీసెంట్గా ఒక వీడియో పెట్టిన 1 మంత్కి అది కొంచెం పీసీ ప్రాబ్లం ఉండటం వల్ల ఎడిటింగ్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం అయితే అయింది. సో ఇదంతా నేను ఎక్కడ తీసుకున్నా, సో హైదరాబాద్లో తీసుకున్నా లేదంటే మా జైత్యాలో తీసుకున్నా మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు ఈ ఐటమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఒక అన్న అయితే ఉన్నాడు. నాకు ఇదంతా చెప్పిన మొత్తం ఏం కావాలి, ఏమేమి ఐటమ్ తీసుకోమన్నాడు, సో ఏదైతే బెటర్ ఉంటుంది ఈ వర్క్కి, సో ఇదంతా మొత్తం అన్న డిసిషన్ తోటి అయితే నేను తీసుకున్నా. సో హైదరాబాద్ వెళ్తే ఏమైందంటే, హైదరాబాద్ వెళ్తే డైరెక్ట్ మనకు ఏం అడగాడు. సో అంత నీకు ఏం కావాలంటే, సార్ నాకు ఎడిటింగ్ పర్పస్ కావాలంటే సో ఎడిటింగ్ పర్పస్ బిల్ వేసి ఇంత అవుతుందని చెప్పేస్తాడు. కాకపోతే అది ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు, అది ఎందుకు యూజ్ చేయాలి, నీ చేసే పనికి ఇది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ అయితే మంచిగా ఉంటుంది అని ఇదంతా ఏం చెప్పారు. సో అక్కడ ఏం కావాలంటే పోతే నాకు ఎడిటింగ్ పీసీ కావాలంటే రేట్ ఇస్తాడు, బిల్ ఎత్తాడు, ఇంత ఏదంటే 1000 రూపాయలు తక్కువ చెప్తాడు, వెళ్ళగొడతాడు. సో ఇక్కడ అన్న దగ్గర తీసుకోవాల్సిన కారణం ఏంటంటే, నాకు టైం మొత్తం ఒక ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు, ఇది తీసుకుంటే నీకు ఇది ఈ రేట్ పడుతుంది, ఇది తీసుకుంటే నీకు ఈ పనికి కరెక్ట్ ఉంటుంది అనేది మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసాడు. సో అందుకని నేను ఇక్కడ తీసుకుంటాను డీటెయిల్గా ఒక ఐటమ్కి దానికి ప్రాసెసర్ దానికి ఎట్లా వర్క్ చేస్తుంది, దాని యొక్క ఫీచర్స్ ఏంటిదో మొత్తం ఒక ఐటమ్ టు ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడైతే అన్న దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడో కాదు, మన జైత్యాల అంగడి దగ్గర అంగడి అంటాం దాన్ని, దుర్గ థియేటర్ దగ్గర ఇక్కడ సందు ఉంటుంది, నక్షత్ర కంప్యూటర్స్ అని. అన్న పేరు కిరణ్. సో ఇప్పుడు మొత్తం అన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమి ఐటమ్ తీసుకున్నా అనేది మొత్తం కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు అన్న అయితే ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇక్కడ అన్న పేరు కిరణ్. సో ఇప్పుడు అన్న మొత్తం డీటెయిల్గా అంతా మన కస్టమైజ్ చేసి ఓఎస్ వేసి మొత్తం ఏమంటారు దాన్ని అసెంబుల్. సో మొత్తం అసెంబుల్ చేసి పీసీని మొత్తం మీకు చూపిస్తాడు, అన్న దగ్గర చూపిస్తాడు. సో అన్న అయితే నాకు బెస్ట్ హైదరాబాద్ కంటే బెస్ట్ రేట్ ఇచ్చిండు. సో ఏ ఐటమ్ వాడాలని కూడా చెప్పిండు అన్న, ఈ ఐటమ్ వాడుకుంటే నీకు బెటర్ అని. సో ఇప్పుడు అన్న మాటలు అయితే మనం ఏమేమి తీసుకున్నామని చెప్పేద్దాం. అన్న చెప్పేసి ఫస్ట్ వచ్చేసి i5 12 జనరేషన్ 12600K. మనం ఇలా గేమింగ్ కానీ వీడియో మిక్సింగ్ కానీ ఫ్రీగా నడుతుంది. దీంట్లో మీకు G వస్తుంది, F వస్తుంది, అది కొంత తక్కువ రేట్ వస్తుంది, ఈ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి వచ్చేసి MSI NVIDIA గ్రాఫిక్ కార్డు 1650 ఫ్రీక్వెన్సీతో ఉంటుంది, 4GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా అన్న, ఇదే ఎందుకు మనం సజెషన్ చేసినాం ఇది? అయితే 4GBలో మనకు 760 వస్తుంది, 3000-4000 వస్తుంది. 4GBలో మనకు 3650 వస్తుంది, 1650 వస్తుంది, 1600 వస్తుంది. మోడల్ బట్టి రేట్ ఉంటుంది అన్నట్టు. ఇలా 4GB అనేది కామన్, కానీ ఇలా ఫ్రీక్వెన్సీ చూడాలి, 1650. మనం 1650 ఓకే మీడియం తీసుకున్నాం మనం. ఇంకా ఎక్కువ కూడా వస్తాయి మనకు, ఇంకా బెటర్ ఉంటుంది. ఇది మనకు సరిపోతుంది, మనం చేసే పనికి సరిపోతుంది 1650. ఇదే 4GBలో మీకు 760 వస్తుంది, లో కాస్ట్ ఉంటుంది. అసలు 4 వస్తాయి, ఒకటి తీసుకున్నాం. ఇది మదర్ బోర్డ్ MSI మదర్ బోర్డ్. మనం క్యాబినెట్ MSI తీసుకున్నాం, మదర్ బోర్డ్ MSI తీసుకున్నాం, SMPS MSI తీసుకున్నాం, SMPS ఎన్ని వాట్స్ అన్న కూడా MSI తీసుకున్నాం. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మనకు 650. సరే SMPS 650 హెవీ ఉంటుంది, బర్నింగ్ దాదాపు కాదు. ఇలా మిగతా అంటే మన లోడ్ బట్టి ఎట్లా లోడ్ అవుతుందో అట్లా. ఓకే ఇదేంటిది అన్నది? ఇది ప్రాసెసర్ ఫ్యాన్. ఓకే, ఇందులో 2-3 రకాలు ఉంటాయి. ఓకే, కాకపోతే మనకి సరిపోతుంది. లిక్విడ్ది కూడా మనకు దొరుకుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. లిక్విడ్ మనకి సరిపోతుంది, మనకి పని చేసేది సరిపోతుంది. ఓకే, అవన్నీ చూపెట్టానికి లిక్విడ్ అన్ని షో ఆఫ్. ఇది మనకి సరిపోతుంది కాబట్టి తీసుకున్నాం మన బడ్జెట్లో. T-Force గేమింగ్ సంబంధించిన ర్యామ్ ఇది. ఓకే, మనం మిక్సింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం క్రాసర్ తీసుకుందాం అనుకున్నాం కానీ దానికన్నా బెటర్ ఇంకోటి నాకు 900 ఎక్కువనే ఉంటుంది కానీ ఇది తీసుకున్నాం మనం. 16GB 25 GHz ఇది, 5200 GHz. SSD రాలే, SSD 480 WD. మన NVM కూడా పెట్టచ్చు, బట్ ఈ 480 పెట్టితే ఏంటంటే మనకు NVM బోర్డు మీద అటాచ్ అవుతుంది కాబట్టి మన ప్రాబ్లం అయినా హీట్ అయినా
బోర్డుకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే గ్రాఫిక్ కార్డ్ ఇన్బిల్ట్ పెడతారు. ఓకే ఓకే. అందుకే ఎస్ఎస్డి పెట్టినాం. ఎన్వి కూడా ఉంది, పెట్టుకోవచ్చు. అవి కూడా స్టాక్ ఉన్నాయి. ఓకే ఓకే. అది సరిపోతాయి. ఇది ఒకవేళ ప్రాబ్లం వచ్చింది తీసేసి కొత్త చేసుకోవచ్చు. ఒకవేళ మనం బర్న్ అయింది అనుకోండి ఎస్ఎస్డి ఎన్విఎం, మనకు బోర్డు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మనం ఎస్ఎస్డి చేసినాం. ఓకే. టోటల్గా మన ఐటమ్ అంతే ఇది అన్నట్టు. ఇందులో మనకు మానిటర్ తీసుకోలేదు. సో మానిటర్ అనేది నాకు ఇప్పుడే అవసరం లేదు. కొంచెం నా దగ్గర వేరే ఆల్టర్నేట్ మానిటర్ ఉంది 90 ఇంచెస్ 20 ఇంచెస్. సో దాంతో అయితే ప్రజెంట్ అయితే బడ్జెట్ లేదన్న వల్ల సో అట్లా అయితే మూవ్ ఆన్ చేసుకుంటున్నా. దీనికి ఒక యూపీఎస్ కూడా తీసుకోవాలి ప్రజెంట్ అయితే. సో ఇప్పుడైతే దీని అంతా మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి మొత్తం అసెంబుల్ అయితే చేసేద్దాం. సో ఒక స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసేద్దాం. ఇది మన క్యాబినెట్ కూడా ఎంఎస్ఐ తీసుకున్నాం మనము. 3 ఫ్యాన్లు ఆర్జీబీ, మీద 2 ఫ్యాన్స్, వెనకాల బ్యాక్ సైడ్ ఎగ్జిట్ అయ్యేందుకు వెనకాల కూడా తీసుకున్నాం. ఇక్కడ సైడ్కి వచ్చేసి మొత్తం గ్లాస్ ఫినిష్ తోటి వచ్చింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయితే మనం చేసేద్దాం. ఇప్పుడు అయితే చూడండి మొత్తం కంప్లీట్ మొత్తం బ్లాక్ కలర్లో తీసుకున్నాం. వైట్ కలర్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే మరకలు పడతాయని బ్లాక్ కలర్ తీసుకున్నాం. సో ఇక్కడ మీద కూడా మనకు ఇక్కడ మ్యాగ్నెటిక్ మ్యాట్ ఇచ్చేయండి చిన్నది, డస్ట్ రిమూవ్ వెళ్ళిపోయేందుకు తీసుకున్నందుకు. సో ఇదైతే మొత్తం మనం ఇదైతే సంబంధించిన మన క్యాబినెట్ ఇది.
ఎస్ఎస్డీని ఇక్కడ మనము ఎస్ఎస్డీని ఇక్కడ రీప్లేస్మెంట్ చేసేసినాం. సరే ఎస్ఎస్డీ ఇక్కడ ఫిట్ చేసేసినాం. కంప్లీట్గా వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పవర్ కూడా ఇచ్చేసిన. ఒకసారి పవర్ ఆన్ చేసి చెక్ చేసేద్దాం. పవర్ పెట్టేసి ఉందిగా. సో ఆన్ చేస్తున్నా. సో మొత్తం కంప్లీట్గా ఆర్జీబీ. సో కంప్లీట్ అయితే అయింది. మన సిపి అయితే కంప్లీట్గా ఎన్ని రోజులకైతే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజులకి చాలా యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో సో అప్పటి నుంచి కొందామని వెయిట్ చేసిన. సో ఫైనల్గా అయితే ఇప్పుడు సో నేనైతే కొంచెం ముందడుగు అయితే వేసిన. సో మానిటర్ తీసుకోలేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే మానిటర్ తోటి ఇప్పుడు అంత బడ్జెట్ అయితే లేదు నా దగ్గర. సో మళ్ళీ మెటీరియల్కి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఉన్న అమౌంట్ని. సో అందుకని అయితే నేను మానిటర్ అనేది సీసీటీవీకి సంబంధించిన మానిటర్లో 19 ఇంచెస్ అలాంటివి ఉంటాయి, కొంచెం తక్కువ రేట్లు వస్తాయి మనకు. సో అదైతే నేను ఇప్పుడైతే మూవ్ ఆన్ చేసుకున్నా, ఇప్పుడైతే పెట్టుకుని నడిపిస్తున్నా. సో ఇక్కడ నుంచి వెళ్ళి మన వీడియోలు నెలలు బట్టి అయితే రాదు. ఇప్పుడైతే చాలామంది కూడా నాకు చిన్న వాట్సాప్లో కానీ అన్న కొంచెం మరి నా వేరే వీడియోలు పెట్టాను, ప్రతి కెమెరా ఎన్నో కెమెరాలు ఉన్నాయి కదా దాని గురించి వీడియోలు పెట్టాను అంటారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నా షాప్ ఓన్లే ఉంటుంది కాబట్టి సిపియు నేను మంచిగా నిదానంగా ఎడిటింగ్ చేసుకొని మంచి అవుట్పుట్ తోటి అయితే మీ ముందుకైతే తీసుకురాగలుగుతాం. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. సపోర్ట్ తీయండి మంచి, ఇంకా మంచిగా మీకు ఇంకా ఎంకరేజ్మెంట్, ఎలా టెక్నీషియన్ తోటి ఎలా మోసపోతుర్రు, సో ఎట్లా కేబుల్స్ ఏది వాడాలి, సో ప్రతి ఒక్కటి సజెషన్ నేను ఇస్తాను. మీరు దాని గురించి మీరు ఎటువంటి వరి వాడాల్సిన అవసరం లేదు. అన్నింటిలో కెమెరా పెట్టుకోవాలనుకుంటున్నాను, నాతో కాకుండా కానీ వేరే వాళ్ళతో నుంచైనా కెమెరా పెట్టుకోవాలనుకుంటున్నాను, ఏ మెటీరియల్ వాడమంటాను ఈ సెషన్ బట్టి అలా కూడా అడగండి అని చెప్పేస్తా. ప్రతి ఒక్కటి కెమెరాల గురించి ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడానికి అయితే రెడీ ఉన్నా. సో సిపియూ తీసుకున్నాను కదా, సో దీని గురించి మనకు అన్న నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తా. అన్న ఏమైనా డౌట్లు ఉన్నా కానీ అన్న కూడా అడగండి. సో ఒక కొత్త బిగినర్ యూట్యూబ్ నుంచి వెళ్ళి రావాలనుకుంటే, తక్కువ రేట్లో ఒక కెమెరా తీసుకొని తక్కువ రేట్లో ఒక సిపి తీసుకోవాలనుకుంటే నేను సజెషన్ చేసేది ఒక సోనీ ఆల్ఫా 6111 నేను తీసుకున్న కెమెరా. ఇప్పుడు మీరు షూట్ చేస్తున్న కూడా కెమెరా ఇది నేను 60,000 రూపీస్ తీసుకున్నా. అయిన తర్వాత సిపి వచ్చేసి 60 నుంచి 65 అప్రాక్సిమేట్లీ అయితే ఒక 65K అయితే 65,000 అయితే పడింది అనుకోండి. 65K అయితే పడింది. సో సిపి అయితే సో బిగినర్స్కి అయితే ఇదైతే యూట్యూబ్ నుంచి వెళ్ళి ముందడికి వేద్దాం కొంచెం మంచి తీసుకుందామంటే ఇదైతే సరిపోద్ది ఎనఫ్. ఇంతకు మించి ఎక్కువ పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అనిపించింది ఈ వీడియో, సో మీకు ఎలా అనిపించింది దీనికి కింద కామెంట్ సెక్షన్ అయితే పెట్టేసండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో సిసిటివి టెక్ తెలుగు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ.